అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. మనం శివానందలహరి శ్రీ ఆదిశంకర్లు రచించిన శివానందలహరి నుంచి రోజు పారాయణ చేసుకుంటున్నాం కదండి. అందులో నుంచి 13వ శ్లోకాన్ని ఈరోజు పారాయణ చేసుకుందాం. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంతం పరమకృపయా పాతుముచితం మదన్యకో దీనః తవ కృపణరక్షాతి నిపుణః త్వదన్యకో వామే త్రిజగతి శరణ్య పశుపతే అంటూ రచించిన ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందామా? మహాదేవ, ముల్లోకములందును దీనరక్షాపురుడవు నీవొక్కడవే కలవు. నేనును సంసార తాపములను సంహింపలేక దీనుడనై నీవే దిక్కుగా నీ పాలబడి ఉన్నాను. నా వంటి దీనులు ఇంకెందును కానరారు. కనుక దయచూపి ఆత్మజ్ఞానమొసగి ఈ దీనుని సంసార తాపముల నుండి రక్షింపుము. నీ సేవకు దూరమైన సారములేని ఈ సంసారములో మతిలేక తిరుగు గడ్డివాడనైన నన్ను మిక్కిలి కరుణతో రక్షించటం మంచిది. ఓ పశుపతి, నాకంటే వేరొక దీనుడు మరియు నీకంటే వేరొక దీనరక్షకుడు శరణు పొందదగినవాడు ముల్లోకములలో ఎవడు కలడు? ఎటువంటి సారము లేని ఈ సంసారములో పిచ్చివాని వలె అంధుడనై తీరు తెన్ను లేక తిరుగుతున్న నన్ను దయతో కరుణ చూపి రక్షించు. తండ్రి, నాకంటే దీనస్థితిలో ఉన్నవాడు, నిన్ను మించిన దీన జనబాంధవుడు, శరణు కోరదగినవాడు 3 లోకల్లో ఎవరున్నారు చెప్పు తండ్రి అంటున్నారు ఈ శ్లోకంలో. ధన్యవాదములు.